గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయాలంటూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషన్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదన్నారు. మూల్యాంకన విధానం ఏమిటో టీజీపీఎస్సీ వెల్లడించలేదన్నారు. రీవాల్యుయేషన్ కు అవకాశం లేదని కమిషన్ తెలిపిందని, మరోవైపు 21,000 మంది పరీక్ష రాయిగా కేవలం సుమారు 5,000 మందివి రీవాల్యుయేషన్ జరిపిందని పేర్కొన్నారు. ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరారు. కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సందేహాలున్న చోట 2-3 సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు. తెలుగులో రాసిన వారిలో తక్కువ మంది అర్హత సాధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు. గత కొన్నేళ్లుగా జరిగిన పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని, గతంలో కంటే తెలుగు అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తగ్గలేదని పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో చేసిన పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తూ రాతపూర్వక వాదనలుంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించారు.